ఈ క్లాస్ ఏంటంటే నాకేమన్నది వేయచ్చు మచ్చ అటెండ్కి వెళ్తారు ఎక్కడ జ్యువెలరీ ఉంటే పిఎంపాలెం గ్రేవ్ కేస్ 86/26 గ్రేవ్ హెచ్బి కేస్ హెచ్బి బై నైట్ దాంట్లోని అక్యూజ్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ 100% రికవరీ చేయడం జరిగింది. ఇది ఈ కంప్లైనెంట్స్ అరుణాచలం వాళ్ళు పిల్గ్రిమేజ్ మీద రామేశ్వరం ఈ సౌత్ అంతా కూడా పిల్గ్రిమేజ్ మీద వెళ్ళడం జరిగింది. చాలా రోజులు ఉన్న తర్వాత వచ్చేటప్పటికి హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది 7th మోస్ట్ ప్రాబబ్లీ 7th ఫిబ్రవరి జరిగింది. మనకి కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లోని సైంటిఫిక్గా క్లూస్ని కలెక్ట్ చేసి 3 అక్యూజ్ని పట్టుకోవడం, అట్లాగే 100% ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో 3 అక్యూజ్డ్ మెయిన్లీ A1 పెనుగర్తి శ్రీదేవి, A2 కోడూరు ప్రసాద్, A3 హరికృష్ణ. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలాగ నడిచిందంటే మనకి కంప్లైనెంట్ యొక్క ఫోన్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేయగా సైంటిఫిక్గా అంత ఫ్రీక్వెంట్గా ఒక లేడీతో కాల్స్ ఉన్నాయి. ఆ లేడీ ఎవరని మనకి కొంచెం సస్పిషన్ వచ్చి డీటెయిల్స్ తీసాము. ఆ లేడీ కాల్ డేటా ఆధారంగా ఇంకొక పర్సన్తో కూడా ఆమె ఫ్రీక్వెంట్గా మాట్లాడడం జరిగింది. ఇట్లా రొటీన్గా మనం చేసే వెరిఫికేషన్లోని ఫర్దర్ డీటెయిల్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ దీంతో మనం మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా బాగా ఇందులో ఉపయోగపడింది. సీసీటీవీ ఫుటేజ్ మనకి ఆ రోజు అఫెన్స్ జరిగిన తర్వాత ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి 2 సస్పిషియస్ పర్సన్స్ వెహికల్ మీద 2 వీలర్ మీద వెళ్ళిపోతున్నట్టు మనం గమనించాము. వాళ్ళని ఆ ఫుటేజ్ కంటిన్యూస్గా ఫాలో అయితే ఒక పర్టికులర్ ప్లేస్లోని మనకి వాళ్ళు క్లియర్ ఫుటేజ్ రావడం జరిగింది. దాన్ని మెయిన్ స్టే అదనమాట. దాని ద్వారా వాళ్ళు ఎవరని ఐడెంటిఫై చేయడము, ఫైనల్గా వాళ్ళ మొత్తం ప్లాన్ కాన్స్పిరసీ అంతా కూడా బయట పెట్టడము, ఆ 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాపర్టీ అంతా కూడా 100% ప్రాపర్టీ టోటల్ 335 గ్రామ్స్ గోల్డ్, 1177 గ్రామ్స్ సిల్వర్ పోగొట్టుకున్నారు. ఆ ప్రాపర్టీ 100% రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ నేరస్తులు నేరం చేయడానికి ఉపయోగించిన 2 వీలర్ని కూడా సీజ్ చేశారు. అట్లాగే వాళ్ళు యూజ్ చేసిన స్క్రూ డ్రైవర్స్ ఇలా ఈ ఇంప్లిమెంట్స్ హెచ్బి ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా జప్తు చేయడం జరిగింది. లేదండి, వీళ్ళు మ్యాసన్ వర్క్స్ అవి చేసేవాళ్ళు, ఒకళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే వీళ్ళిద్దరూ. ప్రీవియస్గా క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. A1 ఎవరైతే లేడీ మొత్తంతో ప్లాన్ చేశారు అని మనం ఇప్పుడు నిర్ధారించామో ఆ లేడీతో కంప్లైంట్కి ఫ్రీక్వెంట్గా పరిచయం ఉందండి. కానీ ఇలా చేస్తున్నది కంప్లైంట్కి అయితే తెలియదు, తెలిసిన లేడీయే. ఆవిడ వీళ్ళు లేనప్పుడు ప్లాన్ చేసి ఇదంతా కూడా ఈ 2 A2 A3 తోటి వాళ్ళని వినియోగించుకొని ఈ పని చేయించింది. ప్లాన్ మాత్రం A1ది, ఆ లేడీ మెయిన్ ప్లాన్ చేసింది. కొంచెం క్రిమినల్ నేచర్ ఉన్నప్పటికీ కూడా మనకి రిజిస్టర్ కేసులు బట్ ఇట్లా అఫెన్సెస్ ఇలా కూడా తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇది ఎక్కువ ప్రజలు పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేదని కాదు, మనం ఇల్లు వదిలి ఎక్కువ రోజులు వెళ్తే మటుకు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే కొంచెం నిఘా ఉంటుంది. పాయింట్ బుక్ పెట్టడము, బీట్ అక్కడ రన్ చేయడము, లేదా LHMS అప్లికేషన్ ద్వారా ప్రొటెక్ట్ చేయడం, ఏదో ఒక చర్యలు తీసుకోగలుగుతాము. తెలిసిన వాళ్ళ పని రిపీటెడ్గా వస్తున్నాయి ఈ మధ్య. సో తెలిసిన వాళ్ళ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మేడం తర్వాతే మనకు కంప్లైంట్ వచ్చింది. ఆమె వయసు సుమారు 32 సంవత్సరాలండి. అంటే ఆమె నేచర్ కొంచెం డబ్బులు అవసరం అయితే ఉన్నట్లు తెలుస్తుంది, ఆర్థికంగా కొంచెం అవసరాలు ఉన్నట్లు తెలుస్తుంది. బట్ ప్రీవియస్ కేసెస్ రిజిస్టర్డ్ అట్లాంటివి అయితే మన రికార్డ్స్లో లేవు.
మేడం మిస్ సైడ్ మేడం పెద్దగా ఉన్న గోల్డ్ ఏం పడుతుంది